నేను ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మీరు? వైకాపా నాయకులారా, వైకాపా పెద్ద, వైకాపా చిన్న, పైనుంచి కింద వరకు నేను అడుగుతున్నా. అంబటి రాంబాబుని అడుగుతున్నా, ఆ గోడ మీద పిల్లి లాంటి రాజమండ్రిని అడుగుతున్నా. భారతదేశం అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఈ మద్యం లావాదేవీల్లో నో ఆన్లైన్. దానికి కారణం ఏంటో చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున. మీరు సమర్థించుకుంటే నా తప్పని ఒప్పుకుంటా. ధైర్యం ఉందా? ఆయనకు కానీ, ఈయనకు కానీ, ఆయనకు కానీ, ఎవరికైనా ధైర్యం ఉందా? బ్రదర్స్, ఈడీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, ఈడీ ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేసిందో అనకూడదు, సారీ నన్ను క్షమించాలి, సారీ నన్ను క్షమించండి, నేను వరలరామయ్య వాడకూడదు ఆ భాష, కానీ తెలియాలి అందరికన్నా ఉద్దేశంతో. ఇది ఎప్పుడైతే ఈడీ కోర్టులో పిటిషన్ వేసి కసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఎలా వాజ్ అన్నదో, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, పంటికి తిండి లేదు. ఇది ఈ రోజున పరిస్థితి. అందుకే కడుపు సరిపడే తినాలరా బాబు. ఎంత తింటే మీవాడు ఎక్కడున్నాడు? బంగారం కమోడోడు ఎక్కడున్నాడు? ఇది చేయాలని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈడీ జోక్యంతో ఈడీ వచ్చింది. ఇది అవదు సార్ కేసు, ఎవరినే వదలదు ఇప్పుడు ఇందులో మొత్తం. అందుకే దుబాయ్లో కూర్చుంటారు ఈడీ సిట్. చూడండి, నేను తొందరలో చెబుతున్నాను. నేను దుబాయ్లో కూర్చుంటే రాజా, చాలామంది అన్కనెక్టెడ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. దుబాయ్లో కూర్చుంటే ఇన్వెస్టిగేటర్ ఈడీ అండ్ సిట్ ఇక్కడ స్టాండే అందరూ. వాళ్ళు అక్కడ సిట్ అక్కడికి వెళ్తే వీళ్ళంతా స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందరు మాకొద్దు రాజకీయం, క్షమించండి అని చెప్పలేసుకుంటారు. ఇక పనికిరాని పత్రికలు కూడా రాయటానికి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను